దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 130వ కీర్తన 3వ వచనం. నీ దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ కృప చూపించిన ఆయన కూడిన నీ బిడ్డలందరితోనూ మాతోనూ మాట్లాడి సహాయం చేయమని మీకు మహిమ తీసుకుని నడుస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యం జరిగించుకుని నడుస్తున్నాం ప్రభువా. మీకే ఘనత తీసుకున్నామని యేసు పరిశుద్ధ నామములు ప్రార్థన చేసి వేడుకొనిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో ఈ భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఫలితం మనకు అవసరం. ప్రార్థన ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వాలి. ఆ ప్రార్థనలో మనం చేయవలసిన విషయాలు కొన్ని ఉంటాయి. రాత్రికాల సమయంలో అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుతున్నానని మాటను జ్ఞాపకం చేసుకున్నాను. ఆ తర్వాత ప్రార్థనకు జవాబు రాలేదు అంటే పాపం చేస్తే దోషములు మన మీదకు ఎక్కువైనప్పుడు ఆ దోషాన్ని అంటే దేవుడు కనిపెడుతున్నాడండి. 3వ వచనంలో ఏముంటుందంటే దోషమును కనిపెట్టును. చిన్నగా నేను చెప్పినప్పుడు మాత్రమే, ఓకేనా? దేవుని యొక్క సన్నిధిలో పిల్లలు ఏమంటున్నాడంటే దోషమును నేను కనిపెట్టుచున్నాను. వారు ఎవరైనా సరే, వారు దేవుని బిడ్డలుగా ఉన్నవారు, యాజకులైన వారు, లేకపోతే సామాన్య ప్రజలు, లోకంలో ఉంటున్న మనుషులు, రాజకీయంగా ఉంటున్న వ్యక్తులు, అదే మన దేవుని యొక్క సన్నిధిలో ఒక అధికారులైన వారైనా సరే దోషము అనేది దేవుడు కనిపెడుతున్నాడు. దోషములు కనిపెడుతున్నాడు. ఆ దోషములు మన నెత్తి మీదకి వస్తున్నాయి అంటున్నాడు. ఆ దోషములను, మీ దోషము నేను భరిస్తున్నానని వాక్యము జ్ఞాపకం చేస్తుంది వాక్యం. కాబట్టి దోషములు దేవుడు కనిపెడితే మనలో పాపములు కనిపెట్టగలిగినప్పుడు మన దోషములు మరి దేవుని యొక్క సన్నిధిలో అడ్డుగోడగా ఉంటాయి. మన దోషములు నీకు నెమ్మది కలిగించని స్థితి ఉంటుంది. నీ దోషమే నీ జీవితములో ఎక్కువగా దేవునికి దూరంలో ఉండేటట్లుగా చేస్తూ ఉంటున్నది. కానీ ఆయన ఆకాశం నుండి కనిపెడుతున్నాడంటే, ఎక్కడో ఉన్న ఆకాశం మీద ఉన్న దేవుడు మన దోషములను కనిపెడుతున్నాడు. నేను ప్రార్థనకు వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్యం వింటున్నాను, లేకపోతే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశము నుండి కనిపెడుతున్నాడు. నీ జీవితంలో, నీ యొక్క జీవితంలో ఆకాశము నుండి కనిపెడుతున్న దేవుడు ఆ దోషములు ఎట్లా ఉంటున్నాయంటే, చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మన దోషం అంట దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉంటుందో చదువుదాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం, మన 30వ అధ్యాయం 13వ వచనములో 13వ వచనం. ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును. అది ఒక క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. చూడండి ఎంత గోడ, ఆ యొక్క గోడ ఎత్తైన గోడగా ఉంటుందంటుంది. దోషం అంటే మన పాపములు, మన దోషములు, మన అతిక్రమములు, మన అవిధేయత, మన పాపములు అన్నీ కూడా ఎత్తైన గోడ. ఎత్తైన గోడ ఇప్పుడు చూడండి ఎత్తైన గోడగా ఉంటుంది. తర్వాత జోగి పడబోచున్న గోడ అండవలే అదును. జోగి పడిపోతున్నావు. దేవుని యొక్క సన్నిధిలో అది ఒక క్షణములో
ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పుట్టిందంట. ఎత్తైన గోడ చూడండి, ఎత్తైన గోడ కడతాం ఒక క్షణంలో. పన్నోడు అంటే పందులు వేస్తే పిచ్చుకులు వచ్చి 10 రోజుల సామెత అమ్మాయి పిచ్చుకులు వచ్చి పడేసింది అంటారు. అప్పుడు ఏంటి ఆ పనితనం? ఆ పనితనం ఏంటి? ఆ యొక్క ఆలోచన ఏంటి? చూడండి, ఒకసారి ఒక ఆయన బేల్దారి పని చేస్తున్నాడు. బేల్దారి పని చేస్తూ వస్తున్నాడు. కింద నుంచి స్లాబ్ లెవెల్ దాకా కట్టుకుంటూ వచ్చాడు. ఒక రోజుకి ఈ బేల్దారి పని పైనుంచి కింద నుంచి పై దాకా కట్టుకుని వచ్చాడు. అనంతరం నుంచి కింద దిగాడు. సాయంకాలం 6 గంటలకి దిగిన వెంటనే ఆ గోడ పడిపోయింది. ఆ గోడ పడిపోయింది. పన్నోడు వచ్చి పందిరి వేస్తే పిచ్చుకు వచ్చి పడేసినట్టే అయిపోయింది సాయంత్రం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఎత్తైన గోడగా మనం ఉంటున్నప్పుడు మన దోషములు ఉంటే అవి జోగి పడుతూ ఉంటాయి. ఆ ఎత్తైన గోడగా ఉంటున్నప్పుడు జోగి పడుతూ ఆ క్షణంలోనే హఠాత్తు ఎన్నిసార్లు గద్దించినను గద్దింపుకు లోపడకపోతే ఏమంటుంది వాక్యం? హఠాత్తుగా అంటున్నది. హఠాత్తుగా ఆ యొక్క బలహీనతను మనం పని తెచ్చుకుంటున్నాం. అశుభకాలాన్ని తెచ్చుకుంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో అశుభకాలము మనం కలిగి ఉండటానికి కాదు, దోషములు ఎత్తైన గోడగా ఉండటానికి కాదు ప్రార్థనకు వస్తుంది. ప్రార్థన చేస్తున్నది ఎత్తైన గోడను, ఆ యొక్క పాపము కూర్చుకోవడానికి కాదు. దేవుని యొక్క సన్నిధిలో మన పాపముల నుండి విముక్తి పొంది, పాపం వలన వచ్చే జీతము మరణానికి గురి కాకుండా దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా పాపములు ఒప్పుకోవాలి. ఎన్ని రకాల పాపములు ఉన్నాయో ఒకసారి లిస్ట్ అంతా రాశాడు. లిస్ట్ అంతా కూడా ఉన్నది. మన దోషములు, మన పాపములు గ్రంథంలో ఏమంటున్నాడు? మీ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఆ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆ శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి. ఒక్క దోషం ఉన్నా సరే, మన పాపములు ఉన్నా సరే, మన అబద్ధములైన, మోసమైన, అక్రమమైన, వ్యర్థమైన జీవితాన్ని గడుపుతూ ఉంటున్న జీవితమైనా సరే దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు ఆ శరీర కార్యములు నువ్వు చేస్తూ ఉంటే మనస్సు మార్చుకోకుండా, బుద్ధి మార్చుకోకుండా నీ దోషములు ఎక్కువగా చేసుకుంటే పరిస్థితి ఏంటి? పాపము కూర్చుకుంటుంటే ఎంత పరిస్థితి వచ్చిందో, ఎంత వేదన ఉంటుందో. ప్రియులకు దేవుని యొక్క సన్నిధిలో వేదనతో కూడిన పరిస్థితి కాదని, మన దోషములు జోగి పడుతూ ఉంటున్నాయి. జోగి పడే గోడలాగా ఉండే అండగా ఉంటుందంటే, అండ అంటే తమిళ్లో వచ్చేసరికి అండ అంటే కోడిగుడ్డు. ఈ కోడిగుడ్డు తెచ్చారు ఇక్కడ సహోదరు. అండ అంటే తమిళ అంటారు కోడిగుడ్డు. కానీ దేవుడి ఏమంటున్నాడంటే అండ అనగా ఒక ఆశ్రయం లేదా దుర్గం. దేవుని యొక్క సన్నిధిలో అలాంటి ఆ పరిస్థితుల్లో అన్ని కూడా దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధుడైన దేవుడు ఏమంటున్నాడంటే ఈ జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆ జోగుచున్న కొండ వలె ఉంటున్నాయి. జోగుచున్న కొండ వలె ఆ ఉంటున్న పరిస్థితి మనది. కాబట్టి అలాంటి స్థితి కాదు. పాపంలో ఉన్నావు, శరీర కార్యాలు స్వస్థమవుతున్నాయి, అర్థమైన జీవితం గడుపుతున్నావు. ఎందుకు పరిశుద్ధమైన ఈ విధంగా బల్లారాధన తీసుకోవాల్సిన అవసరం ఉంది? పాపాన్ని పెంచుకోవటానికండి. దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు. ఎవరు పాపం చేస్తున్నారో, ఎవరు దేవునికి దూరంగా ఉంటున్నారో, ఎవరు దేవుని కోసం ఇష్టపడుతూ ఉన్నారో, దేవునికి ఇష్టపడకుండా పాపం చేస్తూ లోకములో ఉంటూ శాపాన్ని అనుభవిస్తూ వ్యాధులతో, బాధలతో, కష్టాలతో, ఇబ్బందులతో, ఇరుగుల్లో ఉంటున్న పరిస్థితుల్లో దేవుని దృష్టిలో మనము ఎలాంటి పేరు పెట్టుకున్నామంటే పరిశుద్ధులు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత పరిశుద్ధులను పేరు పెట్టుకుంటున్నాం. దేవుని రాజ్యానికి వారసులు అని చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఆ దేవుడు కనిపెట్టుచున్న పాపము ఎక్కడ దాచిపెట్టిపోయాక ఒప్పుకోవాలి వద్దా? హృదయంలో ఉన్న పాపం, హృదయంలో ఉంటున్న పరిస్థితులు,
హృదయంలో ఉంటున్న కల్మషం, హృదయంలో ఉంటున్న చెడుతనం, చెడు పనులు చేయువారు పుష్పించుదురు అని వాక్యం చేరుస్తుంది. పుష్పిస్తారు. వాళ్ళందరూ బాగున్నారు కదా, వాళ్ళన్నీ చేస్తున్నా బాగానే ఉన్నారు అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. నేనంటే ప్రార్థన చేస్తున్నా, వాకింగ్ వెళ్తున్నా, వాకింగ్ చదువుతున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, వాక్యాన్ని బోధిస్తున్నాను, అన్ని పరిచర్య చేస్తున్నాను. కానీ నేను ఎందుకు వర్ధిల్లాకపోతున్నాను, నేను ఎందుకు చీకటిలోనే ఉంటున్నానంటే ఒక వాక్యం అంటుందంటే, నీ పాపములు చెడుతనములు చేయువారు పుష్పించుదురు, చెడు పనులు చేయువారు పుష్పించుదురు. లోకానుసారమైన విధానంలో మనం ఉంటే ఖచ్చితంగా పుష్పిస్తూ ఉంటాం. అయితే భక్తిలోనికి వచ్చాం, దేవుని విడిచిపెట్టాం, దేవుని కలిగి ఉండడానికి వచ్చాం, లోకం విడిచిపెట్టి వచ్చేసాం, లోకాన్ని విడిచిపెట్టి వచ్చేసాం. ఇప్పుడు నీ పాపం ఉండకూడదు, దోషం కనబడకూడదు. దేవుని దృష్టిలో వారు ప్రార్థనకు అవుతున్నారు, భక్తి కలిగిన వారు. ఒక సహోదరి ఆ యొక్క వృద్ధురాలుగా ఉంటున్న ఆమె, ఒక సునవీరాలు పౌలు ఆ యొక్క ఏలియా ప్రవక్తను గురించి ఏమని మాట్లాడుతుంది చెప్తాం. ఏమని మాట్లాడుతుంది? వాళ్ళ భర్తతో అంటుంది, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్నవారు భక్తి కలిగిన దైవజనుడు అని చెప్పగలుగుతుందండి. తన యొక్క భర్తతో సాక్ష్యం చెబుతుంది. కారణం ఏంటంటే భక్తి కలిగి ఉండాలి. అయితే ఒకవేళ భక్తి లేక భక్తిహీనుడుగా ఉండి లోకములో ఉంటూ పాపములో ఉంటూ దేవుని నమ్ముకొని కూడా పాపములను జీవిస్తూ ఉంటే, పాపాన్ని అనుభవిస్తూ ఉంటున్నట్లయితే, పాపాన్ని ప్రోత్సాహం చేస్తూ ఉంటున్నట్లయితే, పాపం వైపు పరిగెత్తేటట్లుగా చేయగలుగుతున్నట్లయితే, నీతిమంతులుగా ఉన్న వ్యక్తుల్ని ప్రోత్సాహం చేసే వ్యక్తులుగా కనబడుతూ ఉంటున్నట్లయితే, దేవుడు ఏమంటున్నాడు దశ వారికి ఒక పేరు పెట్టాడు. కొండలు చెబితే సాడీలు చెప్పేవాడికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు? కొండలు చెప్పేవారికి కంఠాలమారి. ఏం పేరు? కంఠాలమారి అని పేరు పెట్టబడుతుంది. అయితే లేకపోయినా సరే గొప్పగా చెప్పుకునే వాళ్ళకేమో నాకు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పుకునే వాళ్ళకేమో గప్పాలమారి అని పేరు పెట్టబడుతుంది. పాపము చేస్తూ పరిశుద్ధులుగా కడగబడి, నీతిమంతులుగా కడగబడి, దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, క్రీస్తు కొరకు జీవించాలని తపన నీలో కలిగిన తర్వాత పాపము చేస్తే, పాపానికి దాసుడు అయితే ఏమంటున్నాడు చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. 31వ అధ్యాయం 34వ వచనం. సమూహములకు భయపడి కుటుంబముల నేను మౌనంగా నుండి, బాగా చదువు స్పష్టంగా, నేను మౌనంగా నుండి ద్వారము దాటి వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకున్న ఎడల, నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల, పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. వేషధారి అంటండి, దేవుని దృష్టికి వేషధారి అని వాక్యం చదివిస్తుంది. ఎప్పుడు వేషధారం అవుతున్నాము? పాపము హృదయములో దాచుకున్నప్పుడు, పాపము హృదయములో కప్పుకున్నప్పుడు, హృదయములో గూడు చేసుకున్నప్పుడు, పాపము గూడు చేసుకుంటే దేవుని దృష్టిలో మనం ఎవరమంట? వేషధారులు. వేషలకైనా పరలోకం ఉందండి, వేషధారులకు పరలోకం లేదు. వేషధారులకు పరలోకం లేదు. దేవుని యొక్క సన్నిధిలో పాపము చేయటానికి నీవు వేషధారణ వేసుకున్నట్లయితే, బైబిల్ గ్రంథంలో 7వ అధ్యాయం మత్తయి వార్తలో 7వ అధ్యాయం మత్తయి వార్త 15వ వచనం చదువుకుందాం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, గొర్రె చర్మము వేసుకొని నీ యొద్దకు వద్దరు కానీ లోపల వారు క్రూరమైన తోడేలు అంటండి. క్రూరమైన తోడేలు. హృదయములో పాపమును కప్పుకుంటే, హృదయములో పైకేమో గొర్రెల చర్మం,
ఏం చేస్తారంట? మీతో వంకరమైన మాటలు చెబుతారు. వంకరమైన మాటలు చెప్పి వారి వెంట ఈడ్చుకొని పోతారని సెలవిస్తుందండి వాక్యం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో వారి వెంట ఈడ్చుకొని పోవటానికి పరిశుద్ధుడైన దేవుడు ఏమంటున్నాడంటే తోడేలు లాంటి స్వభావం. లేకపోతే ఆ తోడేలు లాంటి వారు లోపలేమో పైకేమో గొర్రెల చర్మం, లోపల క్రూరమైన తోడేళ్ళు. ఈ తోడేళ్ళు సంఘములోనికి చొరబడి లేదా గొర్రెల ఎదురు చొరబడి వంకరమైన మాటలు చెప్పి వారి వెంట వారి మిమ్మల్ని ఈడ్చుకొని పోవునంటుంది. ఇలా ఈడ్చుకొని పోయే పరిస్థితి వస్తుంది. వ్యర్థమైన జీవితానికి దూరంగా ఉండండి. వ్యర్థమైన జీవితానికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆకాశం నుండి దేవుడే చూస్తున్నాడే, కనిపెడుతున్నాడు మన యొక్క పాపం. అయితే కనిపెడుతూ ఉన్న ఈ యొక్క హృదయములో పాపము దాగుతున్నట్లయితే, హృదయములో పాపము కానీ నిలిచి ఉన్నట్లయితే దేవుని దృష్టిలో మనం వేషధారులకు పరలోకం లేదు. వేషధారులకు పరలోకం లేదు, కానీ వేశ్యలకైతే పరలోకం ఉంది. వేశ్యలు నమ్ముతారు. వేశ్యలుగా ఉంటున్న వారు నమ్ముతారు. లోకములో ఉంటున్న ప్రతి విధమైన వేశ్య, రాహాబుల వేశ్య దేవుని గురించి నమ్మింది, విశ్వసించింది, తన కుటుంబాన్ని రక్షించుకున్నది. దేవుని యొక్క సన్నిధిలో ఆ రాహాబుల వేశ్య యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో కనబడుతుంది ఆ వాక్య భాగాలు చూడండి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో వేశ్యలకు మాత్రమే పరలోకం ఉంది, కానీ వేషధారణకు పరలోకం లేదు. పరలోకములకు ప్రవేశించడానికి మన ప్రార్థన, పరలోకానికి పోవడానికి మన జీవితంలో మనం కడగబడుతున్నాం. పరలోకానికి ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి, జీవము కలిగిన మార్గంలో ప్రవేశించడానికి మాత్రమే ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఇలా దేవుని యొక్క సన్నిధిలో పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని యొద్దకు వచ్చి మన దోషములు, మన పాపములు, భయభక్తులు కలిగి ఉన్నట్లుగా ఉంటున్నాడు. 130వ దావీదు కీర్తనలో 3వ వచనం 4వ వచనం చదువుదాం. నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు ఏమంటున్నాడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు. చూడండి, భయభక్తులు నిలపాలంటాను ఇక్కడ. అయినను దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు నిలపాలి. ఒక పాట పాడుకున్నాం. ఆ పాటను నమ్మి అనే పాటను మనం పాడుకున్నాం. దేవుని యొక్క సన్నిధిలో పిల్లరా, అక్కడ ఒక పాట ఏమందంటే చివరి 3వ చరణం పాడుతాం. ఒక పాట దేవుని యొక్క సన్నిధిలో నమ్మి 3 లాస్ట్లో దేవుని యొక్క సన్నిధిలో మనం నమ్మి మోసపోతున్నాం. పాపం చేయకుండా ఉండటానికి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మాత్రమే మార్గాన్ని నిలుపుతున్నాం. యెహోవా యందు భయభక్తులు నిలుపుతున్నట్టు. ఇప్పుడు మనం ఏ పాపం చేస్తున్నా దేవుడు కనిపెడుతున్నాడు. ఏ యొక్క దోషం చేస్తున్నాం, మాటల్లో, చూపుల్లో, ఆలోచనలో, తలంపుల్లో, ఊహల్లో
250 ఆలోచనలు ఉంటాయి ఒక రోజుకు మనిషి. ఉదయం మొదలుకొని నిద్ర లేసిన కాక పండుకునేంత వరకు 250 ఆలోచనలు ఉంటాయి. ఈ 250 ఆలోచనలను చక్కపరుచుకొని ఆలోచనకు దేవుడికి విరుద్ధంగా కాకుండా, దేవుడి సన్నిధిలో పాపం చేయకుండా భక్తి కలిగిన వారుగా, యెహోవా భక్తి కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తారా? ఆశీర్వదించరా? ఆశీర్వదిస్తాడు. తప్పకుండా ఆశీర్వదించగలుగుతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఇలాగ ఆశీర్వదించును. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనాన్ని అసహించుకుంటారంట. కాబట్టి మన పాపములు మనం అసహించుకొని మన జీవితంలో ముందు కొనసాగుతాం. దేవుని యొక్క సన్నిధిలో బహుళ చేతులు వేస్తున్న మనం అసహించుకొని భయభక్తులతో కూడిన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. దేవుడే నీ జీవితమును బాగు చేశాడు. నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడుతున్నావు, ఆరోగ్యకరంగా ఉంటున్నావు. దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత రాజు, ఆసా అనే రాజు సామ్రాజ్యానికి రాజుగా ఉన్నాడు. అయితే 38 సంవత్సరాలు ఆ దేశంలో నెమ్మదిగా ఉన్నదంటండి. దేవుణ్ణి ఆశ్రయించాడు 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు ఆశ్రయించినంత కాలము నెమ్మది కలిగింది దేశం మొత్తం. అయితే 40వ సంవత్సరం 2 సంవత్సరాలలో సిరియన్లకు ఆశ్రయించారు. సిరియన్ల రాజు దగ్గరికి వెళ్ళి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు దేవుడు చూశాడు, దేవుని ఆశ్రయించినంత కాలము దేశమంతా కూడా నెమ్మది కలిగింది. 2 సంవత్సరాలలో సిరియన్లకు దేవునికి విరుద్ధమైన వారి దగ్గరికి వెళ్ళి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం ఏం జరిగిందంటే, వెంటనే నీవు దేవుని యొద్ద విచారణ చేయలేదు కాబట్టి మనుషుల యొద్దకు, శత్రులైన వారి యొద్దకు వెళ్ళి విచారణ చేశావు కాబట్టి నీ అధికారుల్లో జబ్బు పుడుతుందని చెప్పాడు. 2 సంవత్సరాలు అధికారుల్లో జబ్బు పుట్టిందంటే ఆఫ్సర్కి. అధికారుల్లో జబ్బు పుట్టడానికి కారణం ఏంటంటే 2 సంవత్సరాల కాలంలో మనుషులను ఆశ్రయించారు, శత్రువులైన వారిని ఆశ్రయించారు. దేవుని ఆశ్రయించగలంతకాలం 38 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నాడు. ఆయనే ఉన్నారు. ఆయనతో పాటు రాజ్యంలో ఉంటున్న ప్రజలు కూడా నెమ్మది కలిగి ఉన్నారు. దేవుడు ఆశీర్వదించారు. మన జీవితంలో కూడా దేవుని ఆశ్రయించిన మనం నెమ్మది కలిగి ముందుకు కొనసాగాలంటే భయభక్తులతో కూడిన జీవితం గడుపుతూ ముందుకు కొనసాగాలి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదించబడును గాక.